లోక్సభ ఎన్నికలు 2024లో భాగంగా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జిల్లాలో మే 13న జరగనున్న పోలింగ్ కేంద్రాలు తర్వాత స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచే ఈవీఎంల రక్షణ మరియు ఎన్నికల తర్వాత కౌంటింగ్ రోజు కేంద్రం వద్ద పటిష్టమైన 3 అంచెల భద్రత ఏర్పాట్లు చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఐజీ పేర్కొన్నారు. రామగిరిలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ భద్రత కౌంటింగ్ రూమ్స్ ఏర్పాట్లను రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్, పెద్దపల్లి కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ గోదావరి కని ఏసీపీ రమేష్ మంతని, సిఐ వెంకటేశ్వర్లతో కలిసి పరిశీలించారు. అనంతరం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అరుణైన జిల్లా కమిషనర్ పోలీస్ గారితో మన కౌంటింగ్ సెంటర్ పెద్దపల్లి ఎస్సీ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ కౌంటింగ్ సెంటర్ ని తనిఖీ చేయడం జరిగింది. పూర్తిగా ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా దాదాపు 90% వరకు చేయడం జరిగింది. ఆ 10% కౌంటింగ్ ముందు చేయాల్సిన అరేంజ్మెంట్స్ కూడా మేము పూర్తి చేసుకుంటాం. ఇక్కడ 4 సెగ్మెంట్స్ కి మేము ఇక్కడ కౌంటింగ్ చేయడం జరుగుతుంది. అది రామగుండం, పెద్దపల్లి, మంతని అండ్ ధర్మపురి. సో ఈ కౌంటింగ్ సెంటర్ లో ఆ 4 సెగ్మెంట్స్ కి సంబంధించిన అరేంజ్మెంట్స్ కూడా 4 గదుల్లో మేము చేయడానికి పూర్తిగా తయారుగా ఉన్నాము. అలాగే కౌంటింగ్ ఏజెంట్స్ కి, క్యాండిడేట్స్ కి, వాళ్ళ ఎలక్షన్ ఏజెంట్స్ కి అందించాల్సిన సౌకర్యాలైనా, ఫెసిలిటీస్ అయినా కూడా తయారై ఉన్నాము. మీడియా మిత్రులను కూడా అందించాల్సిన మీడియా సెంటర్ అయినా, క్యాండిడేట్ సెంటర్ అయినా ఇవన్నీ కూడా ఆల్రెడీ అరేంజ్ చేసుకొని రెడీగా ఉన్నాం. సో మా పోలింగ్ అవ్వగానే 100% సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ షూరిటీతో కౌంటింగ్ చేయడానికి కూడా ఇక్కడ పూర్తిగా అరేంజ్మెంట్స్ ముందుగానే ప్లాన్ చేసుకుని ఉన్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు నేను కలెక్టర్ గారు, తర్వాత అడిషనల్ కలెక్టర్ గారు, తర్వాత ప్రిన్సిపల్ జేఎన్టీయూ అండ్ అదర్ డిప్యూటీ కలెక్టర్స్ గారు, మా పోలీస్ సిబ్బంది, మన పోలీస్ ఏసీపీ అండ్ అందరూ ఇక్కడ కలిసి ఇక్కడ టోటల్ జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చాము. కౌంటింగ్ సెంటర్స్ అంటే ముందు ఎలక్షన్ అయిన తర్వాత ఆ బాక్సెస్ అన్ని సేఫ్టీగా ఇక్కడ చేరుకోవడానికి, తర్వాత స్ట్రాంగ్ రూమ్స్ లో పెట్టుకోవాలి, ఎలా అరేంజ్మెంట్స్ ఉన్నాయి, అవన్నీ యొక్క సెక్యూరిటీ సిస్టమ్స్ ఎట్లా ఉన్నాయి, కెమెరాస్ ఎలా పెట్టుకోవాలి, తర్వాత బ్యారికేడింగ్ ఎలా చూసుకోవాలి. 3 లేయర్ సెక్యూరిటీ ఉంటుంది ఇక్కడ. 3 లేయర్ సెక్యూరిటీ సిఏపిఎఫ్ ఉంటుంది, సెంట్రల్ ఫోర్సెస్ ఉంటాయి, తర్వాత స్టేట్ ఆర్మర్ ఫోర్స్ ఉంటుంది, దాని తర్వాత లా అండ్ ఆర్డర్ పోలీస్ బయట పెరిఫెరల్ ఉంటుంది. అలాగే పార్కింగ్ ఎక్కడ చేసుకోవాలి, తర్వాత క్యాండిడేట్స్ ని ఎలా ఇక్కడ నుంచి అలౌ చేయాలి, తర్వాత టోటల్ గా 4 అసెంబ్లీ సెగ్మెంట్స్ సంబంధించిన కౌంటింగ్ ఇక్కడ జరుగుతుంది. కాబట్టి లోపల ఏరియా లోపల కౌంటింగ్ సెంటర్ బ్లాక్ లో ఎట్లా అరేంజ్మెంట్ చేయాలని ఇప్పుడు కలెక్టర్ గారు డిస్కస్ చేయడం జరిగింది. టోటల్ ఫుల్లీ సెక్యూరిటీ గా ఉంది. మనకి ఈ బిల్డింగ్ అనేది చాలా మంచి అసెట్. దీనికి మనకు చాలా వైడ్ ఏరియా ఉంది. ఈ సెక్యూరిటీ మొత్తం టోటల్ గా 3 లేయర్ సెక్యూరిటీ పకడ్బందీగా చేయడానికి ఆల్రెడీ డ్రాయింగ్స్ తో సహా ప్లానింగ్ చేయడం జరుగుతుంది. సో విల్ బి రెడీ అండ్ అంత అరేంజ్మెంట్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయి. ఇప్పుడు స్ట్రాంగ్ రూమ్స్ కు తర్వాత ఎలక్ట్రిసిటీ కానీ, తర్వాత వాటర్ ఫెసిలిటీ కానీ, ఇంకేదైనా ఆ రోజు జనరేటర్ టైప్ ఫెసిలిటీ కూడా పెట్టుకోవాలని ఆలోచిస్తున్నాం. ఇన్ కేస్ ఏదైనా పవర్ ఫెయిల్యూర్ ఉంటే కూడా. సో ఫైర్ సెక్యూరిటీ కానీ మొత్తం అన్ని గ్రాడ్యువల్ గా అన్ని అయిపోతాయి. సో ఫార్ సో గుడ్, అన్ని బాగానే జరుగుతున్నాయి. ఇప్పుడు మేము పకడ్బందీగా ప్లాన్ చేస్తాం. థ్యాంక్ యూ.